దేవుడు మీకు తోడయుండును గాక, మీ ఆత్మకు తోడయుండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. దేవునియందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. నేటి సబ్బాత్ దినం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆరాధన, మన ధ్యానాంశం మనకు పరిశుద్ధ ప్రభు భోజనం లేదా పరిశుద్ధ యూకరిస్తూ సమాధానపరచు బల్ల అన్నటువంటి అంశాన్ని మనకు అల్మానిక్ పొందుపరచడం మనం ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. దాని కొరకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పాఠములు బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 24 వర్సెస్ 3-11, అలాగే 85వ సంకీర్తన, అలాగే మొదటి కొరింథీల పత్రిక 10వ అధ్యాయం 14-22 వచనాలు, అలాగే పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన శుభవార్త 5వ అధ్యాయం 23-26 వచనాల యొక్క ధ్యానాంశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సమాధానపరచుట అన్నటువంటి ఇటు ధ్యానంలో మనము అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటాం. ఈ బలిపీఠము వద్ద, దేవుని యొక్క పరిశుద్ధ సమాభాక్తం వద్ద మనము సమకూడినప్పుడు సంభవించే మహత్తరమైనటువంటి రహస్యాన్ని గ్రహించాలి అనంటే ముందుగా మన యొక్క సమాగమాన్ని నిర్వచించే రికన్సిలియేషన్ లేదా సమాధానపరచుట అనేటువంటి పదాన్ని లోతుగా మనము పరిశీలించాలి. ఆంగ్లంలో రికన్సిలియేషన్ అనేటువంటి ఈ పదం లాటిన్ భాషలో రికన్సిలియర్ అనే పదము నుంచి ఉద్భవించింది. ఇది రీ ప్లస్ కన్సీలియర్, రీ అనగా మరల, తిరిగి, మరియు కన్సీలియర్ అనగా కలుపుట, సమీకరించుట, ఏకపరచుట అనేటువంటి భావాలను కలిగి ఉంది. ఈ పద ఉత్పత్తి మరింత లోతుగా పరిశీలించినప్పుడు సీలియం అనేటువంటి మూల పదముతో దాని యొక్క చారిత్రాత్మకమైన సంబంధం మనం చూస్తాం. సీలియం అనగా కనురెప్ప, బిగిసిగా మూసుకున్నటువంటి కనురెప్పలు తిరిగి కలుసుకునినట్లుగా అన్నది భావన. అలాగే విరిగిపోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుట, లేదా శత్రుత్వపు రక్షణ కవచాన్ని తొలగించుట, లేదా విచ్ఛిన్నమైనటువంటి బంధాన్ని మరలా సమగ్రపరచుట అనే భావం ఇందులో అంతర్లీనంగా మనకు కనిపిస్తుంది సీలియం అన్న పదంలో. అందువల్ల సమాధానపరచుట అనగా కేవలము విభేదాన్ని ముగించుట కాదు, ఒకరినొకరు ఎదుర్కొనుటకు నిరాకరించిన, పరస్పరము దూరముగా నిలిచిపోయిన రెండు పక్షాలను తిరిగి ముఖాముఖిగా నిలబెట్టి విరోధము నుంచి ఆలింగనానికి, దూరము నుండి సహవాసానికి నడిపించుట. నేటి ప్రపంచంలో మనము ఒకరిని ఒకరు చూడకుండా ఉండటములో నిపుణులమైపోయినాం. విభజన గోడలను మనము నిర్మించుకుంటున్నాం. పాత కక్షలను హృదయములో పోషిస్తాం. దేవునితో, మన పొరుగువారితోనూ పరాయీకరణలతో జీవిస్తాం. అయితే పరిశుద్ధ ప్రభు భోజనం దేవుని సమాధానపరచు కార్యానికి దివ్యమైనటువంటి నిర్మాణం వంటిది. మానవ జాతిని తిరిగి దేవుని సన్నిధిలోనికి, ముఖాముఖి సహవాసములోనికి, విరామము లేని ఐక్యతలోనికి తీసుకుని వచ్చే కృపా సమాధానపు యొక్క బల్ల. ఈరోజు మనకు నిర్దేశించబడినటువంటి ఈ 4 వేద పాఠాలను ఒక్కొక్కటిగా మనం పరిశీలిస్తూ ప్రతి పాఠ్యము సమాధానపరచు బల్ల అనేటువంటి ప్రధాన విషయాన్ని ఏ విధముగా ప్రతిష్ఠిస్తున్నదో మనము దర్శిద్దాం. పాత నిబంధన గ్రంథంలో మొదటి పాఠంగా నిర్గమకాండం 23వ అధ్యాయం 3-11 వచనాలు, నిబంధన యొక్క వంతెన. హీబ్రూ పదము ఇక్కడ మనము చూడవలసింది కప్పోరెత్. మన యొక్క ప్రయాణము సినాయి పర్వత పాదమున ప్రారంభమవుతుంది. నిర్గమకాండం 24వ అధ్యాయం 3-11లో ఇశ్రాయేలు ప్రజలు ఒక గంభీరమైన నిబంధన ప్రతిజ్ఞతను ప్రకటిస్తూ
యెహోవా చెప్పిన మాటలన్నిటినీ మేము చేయుదము అని సమాధానమిస్తారు. మోషే నిబంధన రక్తాన్ని తీసుకొని ప్రజలపై ఆయన చిలకరిస్తాడు లేదా చల్లుతాడు. ఆ తరువాత ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమవుతుంది. మోషే, అహరోను, నాదాబు, అబీహు మరియు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది పర్వతము పైకి వారు అధిరోహించిరి. వారు దేవుని చూచి అన్నపానములు చేసిరి అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉంది. ఇక్కడ వేదాంతపరమైనటువంటి పదం, పాపభరితమైనటువంటి మానవులు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో భోజనము చేయుట ఎలా సాధ్యమైంది? దీనిని అర్థం చేసుకోవడానికి కపోరెత్ అనే హీబ్రూ భావనను మనము పరిశీలించాలి. ఈ కపోరెత్ అనేటువంటి ఈ పదం కాఫర్ అనేటువంటి మూలధాతువుతో సంబంధము కలిగి ఉంది. కాఫర్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము కప్పుట, ప్రాయశ్చిత్తము చేయుట, అపరాధాన్ని పరిహరించుట అనేటువంటి భావాలను ఇది వ్యక్తపరుస్తుంది. దీనినే సాధారణంగా కరుణారసం లేదా మెర్సీ సీట్ అని కూడా అనువదిస్తారు. శత్రువులు ఒకే బల్ల వద్ద భోజన సహచరులుగా మారాలంటే ముందుగా వారి మధ్యనున్నటువంటి అడ్డంకి తొలగించబడాలి. నిబంధన రక్తము పాపపు అపరాధాన్ని కప్పి పరిశుద్ధుడైన దేవునికి తిరుగుబాటు గల మానవునికి మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని దాటించుచు నిబంధన వంతెనగా నిలిచింది. పాత నిబంధన అంతటిలో ఈ సంఘటన సమాధానపరచుటకు ఒక ప్రాథమికమైనటువంటి సత్యాన్ని ఇది స్థాపిస్తుంది. సమాధానపరచుటకు ఆరంభకుడు మానవుడు కాదు. ఆరంభికుడు సమాధానానికి పైనున్నటువంటి దైవమే. మన పాపాన్ని కప్పి మన అపరాధాన్ని పరిహరించి భయభక్తులతో కూడినటువంటి దూరస్థితి నుండి తన సన్నిధిలోని సన్నిహిత సహవాసానికి మనలను దేవుడే నడిపిస్తాడు. అందువల్ల ప్రభు భోజన బల్ల అనేది కేవలము భోజన స్థలము కాదు, అది దేవుని కృపచే ఏర్పడిన సమాధాన నిబంధన బల్ల. రెండవది సంకీర్తన 85 దైవికమైనటువంటి ఆలింగనాన్ని మనం చూస్తాం. నీతి మరియు సమాధానం పరస్పరము ముద్దు పెట్టుకొనుట అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సినాయి యొక్క చారిత్రాత్మకమైనటువంటి పునాది నుంచి ఇప్పుడు మన దృష్టి సంకీర్తన 85లోని కవితాత్మకమైనటువంటి సమాధాన దృశ్యానికి మల్లుతుంది. ముఖ్యంగా 10వ వచనం ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నది, కృపాసత్యములు కలిసి కొనును, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనును అని ప్రకటిస్తూ ఉన్నది. ఇక్కడ మనము సమాధానపరచుట అనేటువంటి ఒక దైవిక పునః సమ్మేళనంగా వ్యక్తీకరించబడుతుంది. మానవ పాపం కారణంగా దేవుని పరిశుద్ధమైనటువంటి నీతి మరియు మానవ తిరుగుబాటు పరస్పర విరోధములో ఉన్నట్లుగా కనిపించాయి. దేవుని న్యాయపరమైన పరిశుద్ధత మరియు మానవుని యొక్క పాపస్థితి మధ్య ఒక దాటలేని అగాధం ఏర్పడినట్లు అనిపించింది. అయితే కీర్తనకర్త ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన దృశ్యాన్ని ఆయన దర్శిస్తున్నాడు. దేవుని గుణలక్షణాలను మానవుని నాశనము చేయుటకు పరస్పరము విరోధించవు, అవి ఒకదానికొకటి ఆలింగనము చేసుకుంటాయి. ఇక్కడ వేదాంతపరమైనటువంటి అంతర్దృష్టి నీతియు సమాధానమును ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనుట అనేది రికన్సిలియర్
అనే భావానికి అత్యంత సుందరమైనటువంటి కవితాత్మకమైనటువంటి రూపకం. అది విరిగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరణ, అది దూరానికి ముగింపు, అది శత్రువు కవచాలను తొలగింపు, అది దేవుని సన్నిధిలో తిరిగి స్థాపించబడినటువంటి సహవాసము. ప్రభు భోజనములో సంకీర్తన 85 యొక్క ఈ దర్శనము మనము మాంసమును ధరించిన వాస్తవికతగా మన ముందు వస్తుంది. బలిపీఠము వద్ద దేవుని సంపూర్ణ పరిశుద్ధత మరియు అపారమైనటువంటి కృప పరస్పరము విరోధించకుండా కలుసుకుంటాయి. దేవునితో పరాయీకరణలో ఉన్న మనుష్యులను ఆయన తిరిగి తన గృహానికి, తన బల్లకు, తన యొక్క తండ్రి తనపు ఆలింగనానికి తీసుకుని వస్తాడు. పత్రికల పాఠములో కొరింథీయుల మొదటి పత్రిక 10:14-22లో మర్మమైనటువంటి క్రీస్తు శరీరంను మనం నేర్చుకుంటాం. ఇక్కడ వాడబడినటువంటి అద్భుతమైన గ్రీకు పదము కొయినోనియా. అప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఈ రహస్యాన్ని మరింత లోతుగా ఆయన వివరిస్తున్నాడు. మొదటి కొరింథీ 10:16లో ఆయన ప్రశ్నిస్తున్నాడు, మనము ఆశీర్వదించుచున్నటువంటి ఆశీర్వాద పాత్ర క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుట కాదా? మనము విరుచుచున్న రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుట కాదా? పౌలు గారు ఇక్కడ ఉపయోగించినటువంటి కొయినోనియా అనే గ్రీకు పదానికి పాలు పంచుకొనుట లేదా సహవాసము లేదా భాగస్వామ్యము లేదా సమైక్య సహభాగత్వము అనేటువంటి అర్థాలు కొయినోనియా అనే గ్రీకు పదాన్ని ఉన్నాయి. ఇది కేవలము ఒక సామాజిక సంబంధాన్ని సూచించదు. ఇది వ్యక్తిని సమిష్టితో లోతుగా అనుసంధానించే సహవాసం. వ్యక్తిగత విశ్వాసి క్రీస్తుతో, క్రీస్తు శారీరకమైనటువంటి సంఘములోని ఇతర విశ్వాసులతోనూ ఒక జీవ సంబంధమైనటువంటి ఐక్యతలోనికి ప్రవేశిస్తాడు. అందుకే పౌలు గారు 17వ వచనంలో ఇలాగూ అంటూ ఉన్నాడు, రొట్టె ఒక్కటే గనుక మనము అనేకులమైనను ఒక్క శరీరమై ఉన్నాం, మనమందరము ఆ ఒక్క రొట్టెలోనే పాలు పొందుచూ ఉన్నాము. ఇక్కడ ప్రధాన భావము ఏంటనంటే కొయినోనియా. ఇది సమాధానపరచుట యొక్క అంతిమమైనటువంటి ఫలం. ప్రభు భోజనములో మనము క్రీస్తుతో వ్యక్తిగతంగా మాత్రమే సంబంధాన్ని అనుభవించము. ఒకే రొట్టెలో పాలు పంచుకున్నట్టు ద్వారా క్రీస్తు శరీరమైన సంఘములో పరస్పరం అనుసంధానించబడినటువంటి ఒక శరీరంగా మనము మారతాం. కాబట్టి ప్రభు భోజనములో క్రీస్తుతో కొయినోనియాను అనుభవిస్తూ అదే సమయములో సంఘములో విభజనలను కొనసాగించుట ఒక తీవ్రమైనటువంటి వేదాంతపరమైన విరోధాభాసం. ప్రభు భోజనము మన కళ్ళను తెరవమని ఆహ్వానిస్తూ ఉంది. మన ప్రక్కన మోకరిల్లిన ఉన్నటువంటి వ్యక్తి కేవలము మరొక ఆరాధికుడు కాదు. అతడు లేదా ఆమె క్రీస్తు రక్తముచే మనతో అనుసంధానించబడినటువంటి సహోదరుడు లేదా సహోదరి. క్రీస్తు బల్ల మనలను వ్యక్తివాదము నుండి సంఘ సంబంధిత ఐక్యతకు, విభజన నుండి సహవాసానికి, పరాయీకరణ నుండి కొయినోనియాకు ఆహ్వానిస్తూ ఉన్నది. 4వది మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23-26 వచనాలు. సంబంధాల సమాంతర సమాధానపరచుట, బలిపీఠము వద్ద మార్గాన్ని పరిశుద్ధపరచుట. ఇప్పుడు నూతన నిబంధనలోనికి ప్రవేశించినప్పుడు యేసు సమాధానపరచుట అనేటువంటి దైవిక సత్యాన్ని నేరుగా మన దైనందిక మానవ సంబంధాల మధ్యకు
తీసుకుని వస్తాడు. మత్తయి సువార్త 5:23-24 యేసు ఇలాగూ బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు బలిపీఠమునకు నీ అర్పణను అర్పించుచుండగా అక్కడ నీ సహోదరునికి నీ మీద ఏదో విరోధమున్నదని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు. ఇక్కడ యేసు విశ్వాసాన్ని 2 వెవ్వేరు విభాగాలుగా ఆయన విభజించుటను పూర్తిగా తిరస్కరిస్తున్నాడు. పరలోకములో దేవునితో సమాధానపడి ఉన్నామని ప్రకటిస్తూ భూమిపై ఉన్నటువంటి సహోదరుని విషయంలో మన కళ్ళను మూసుకోవడము సాధ్యము కాదు. ఇక్కడ యేసు ఆరాధనకు సంబంధించిన క్రమాన్ని ఉద్దేశపూర్వకంగా ఆయన నిలిపివేస్తున్నాడు. బలిపీఠము వద్ద సమర్పణ జరుగుతున్న సమయములోనే దేవుడు సంబంధాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ వేదాంతపరమైనటువంటి అంతర్దృష్టి ఏదనగా ఇది ఒక అత్యంత గంభీరమైనటువంటి ఆరాధన సత్యాన్ని అది వెల్లడిపరుస్తూ ఉన్నది. దేవునితో నిలువు సంబంధము మనుష్యులతో సమాంతర సంబంధము నుండి వేరుపరచబడలేవు. దేవుని ఆరాధిస్తూ అదే సమయములో మన హృదయములో ద్వేషం, కక్ష, అపవాదం, విభేదం లేదా క్షమించని మనస్తత్వాన్ని మనము పోషించలేము. బలిపీఠము మన అంతరంగములోని దాచబడిన శత్రుత్వాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తుంది. దేవుని సన్నిధిలో దాచిపెట్టిన విభేదాలకు స్థానము లేదు. మన సహోద్యోగితో, కుటుంబ సభ్యునితో, సంఘం యొక్క సహోదరిని లేదా సహోదరితో మన మధ్య మరెవరితోనైనా కక్ష, అపార్థము, అపవాదం లేదా పరిష్కరించని విభేదం ఉన్నట్లయితే మన ఆరాధన సంపూర్ణంగా ఉండదు. యేసు మనలను ముందుగా సమాధానపరచుకొనుటకు రీకన్సీలియర్ అంటే విరిగిన సంబంధాన్ని తిరిగి కలుపుటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆ తరువాతే బలిపీఠము యొద్దకు వచ్చి మన యొక్క అర్పణను సమర్పించమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, సమాధాన బల్ల వైపు మన యొక్క ప్రయాణం. ఈ 4 వేద పాఠాలను సమగ్రంగా మనము పరిశీలించినప్పుడు పరిశుద్ధ ప్రభు భోజనం లేదా సమాభాక్త్వం యొక్క సంపూర్ణ వేదాంత దృశ్యము మన ముందుకు ఆవిష్కృతమవుతూ ఉన్నది. నిర్గమకాండం 24వ అధ్యాయంలో మనకు దేవుడు నిబంధన రక్తముచే విరిగినటువంటి అంతరాన్ని కలుపుతాడని చూపిస్తూ ఉంది. కపోరెత్ ప్రాయశ్చిత్తపు కృప ద్వారా. సంకీర్తన 85లో దేవుని నీతియు సమాధానము పరస్పరం ఆలింగనము చేసుకునే దృశ్యాన్ని మనకు చూపిస్తూ ఉంది. అలాగే మత్తయి సువార్త 5 మనుషుల మధ్యనున్న విభేదాలను పరిష్కరించకుండా దేవుని బలిపీఠం యొద్దకు రావడము సముచితము కాదని మనకు హెచ్చరిస్తుంది. కొరింథీయుల యొక్క మొదటి పత్రిక 10వ అధ్యాయము పవిత్ర సహవాసమైన కొయినోనియా ద్వారా మనలను క్రీస్తు శరీరములోని అవిభాజ్యమైన ఐక్యతలోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ పరిశుద్ధ బలిపీఠం లేదా సమాభాక్త్వపు బల్ల వైపు వచ్చుచున్నప్పుడు కపోరెత్ మన పాపాలను కప్పివేయనివ్వండి. కీర్తన 85 యొక్క సమాధానము మన హృదయాలను శాంతింప చేయనివ్వండి. అలాగే యేసుక్రీస్తు మన హృదయాలలో దాగి ఉన్నటువంటి కక్షలను, విభేదాలను, శత్రుత్వాలను యేసుక్రీస్తు తొలగించనివ్వండి. మరియు కొయినోనియా అనే పరిశుద్ధ సహవాసము ద్వారా దేవునితోనూ మన పొరుగు వారితోనూ మనలను మరింత గాఢమైన ఐక్యతలోనికి
నడిపించనివ్వండి. ఎందుకంటే ఈ బల్ల కేవలము భోజనపు బల్ల కాదు, ఇది సమాధానపరచబడినటువంటి ప్రజల బల్ల. ఇది కృప మరియు సత్యము కలుసుకునే బల్ల. ఇది నీతి మరియు సమాధానము ఆలింగనము చేసుకునే బల్ల. ఇది క్రీస్తు శరీరము ఏకమయ్యే బల్ల. ఇది దేవునితోనూ ఒకరితోనూ ఒకరు తిరిగి సమాధాన పడేటువంటి పరిశుద్ధ బల్ల ఇది. కాబట్టి ఈరోజు మనము బలిపీఠము వద్దకు కేవలము రొట్టెను మరియు పాత్రను స్వీకరించుటకు మాత్రమే రాకూడదు. క్రీస్తు మన కొరకు సాధించినటువంటి సమాధానాన్ని స్వీకరించుటకు, క్రీస్తు శరీరముతో ఐక్యమగుటకు మరియు మన సహోదర సహోదరులతో సమాధానపడి జీవించుట కొరకు మనము రావాలి. ఆమేన్. గాడ్ బ్లెస్.